కాక్రోచ్ వాట్స్ నెక్స్ట్? సీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న అంచనాలు. నిజంగా వాస్తవానికి మొన్న జరిగిన ఈ ఉద్యమంలో వీళ్ళ పోరాటం పటిమ చూస్తే అరే వీళ్ళు ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు అని చెప్పేసి ప్రజల్లో ఒక నమ్మకం పెరిగింది సీజేపీ మీద. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఒక ఉద్యమం చేపట్టిర్రు, దాంట్లో సక్సెస్ అయ్యారు, ఆ మంత్రిని రాజీనామా చేయించినాక పట్టు వదలలే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే E20 పెట్రోల్పై పోరాటం చేస్తుందా అంటే 100% E20 పెట్రోల్పై పోరాటం చేస్తుంది. గన్నేక జ్యూస్, చెరుకు రసం పోసి అమ్ముతున్నారు, ఆ టైపును ఉన్నది ఆ పెట్రోల్. దానివల్ల వేల బండ్లు సర్వనాశనం అయిపోతున్నాయి. వీళ్ళు చెప్తారు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు హిందూ ఖత్రేమే హే అంటే ప్రమాదంలో ఉన్నారు హిందువులు అని చెప్తారు. మరి హిందువులు ప్రమాదంలోనే ఉన్నారు, మరి మీరు ఇటువంటి E20 పెట్రోల్ తెచ్చి మరి హిందువులనే ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. ఆర్థికంగా వాళ్ళని ఇంకా అనగదొక్కుతున్నారు హిందువులని. E20 పెట్రోల్ వల్ల వాళ్ళు ఇప్పుడు పేద మధ్యతరగతి ఈ బైకులు నడుపుకుంటారు, ఆ E20 పెట్రోల్ పోసుకొని ఇంజన్లలోకి దిగిపోయి రిపేర్ చేయించుకొని వేలకు ఖర్చులు పెడుతున్నారు, ఆర్థికంగా వెనకబడిపోతున్నారు. మరి E20 పెట్రోల్ అవసరం లేనిది ఎందుకు తెచ్చిర్రు? ఇప్పుడు E20 పెట్రోల్కు సంబంధించిన ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ వస్తున్నాయి. ఈ పాత బండ్లు అమ్ముకొని కొత్త ఏడికెళ్ళి కొనుక్కుంటారు? మీరేమైనా బండ్లు కొనిస్తున్నారా? అది లేదు. మరి ఎందుకు ఆ హిందువులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మెజారిటీ పీపుల్ ఆఫ్ హిందువులు ఉన్నారు భారతదేశంలో. ఆ మెజారిటీ పీపుల్ ఆఫ్ హిందువులలోనే ఇంతమంది వెహికల్స్ ఉన్నాయి, అంతమంది వెహికల్స్ ఖరాబ్ అయిపోతున్నాయి. దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తారు? హిందూ ఖత్రేమే హే, ప్రమాదంలో ఉన్నారు, మరి ఇది ప్రమాదం కాదా? వాళ్ళు ఆర్థికంగా నష్టపోతలేరా? ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినట్టు కాదా? ఇది ఆలోచన చేయాలి. యువత జెన్జీ ఆలోచన చేయండి. E20 పెట్రోల్ మీద ఫైట్ తీసుకురండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకొకటి, ఈవీఎంల రద్దు కోసం రోడ్డు ఎక్కుతుందా? ఈవీఎంల రద్దు కోసం కూడా రోడ్డు ఎక్కాలి, ఆలోచించాల్సిందే. ఎందుకంటే అన్నిటికీ తంబు పెడతాము, ఫింగర్ ప్రింట్స్, ఏలుముద్రలు. రేషన్ కావాలంటే ఏలుముద్రనే, ప్రతిదానికి అన్న సరుకులు అక్కడిక్కడ పోవాలన్నా ఇప్పుడు ఏటీఎంలలో కొన్నిట్లలో తంబు పెట్టే తీసుకుంటున్నారు. ప్రతి దగ్గర ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నారు, ఆధార్ కార్డు దగ్గర తంబు పెడితేనే తెలిసిపోతున్నది ఏమేమి ఉన్నది. మరి ఓట్లకు కూడా ఆ ఈవీఎంలు మిషన్లు తీసేసి ఇట్లా తంబు పెడితే మన డీటెయిల్స్ వచ్చేటట్టు పెడితే ఒక్కసారిగా ఓటేస్తే వానికి మళ్ళీ ఓటు ఛాన్స్ లేకుండా ఉంటుంది కదా. అది ఎందుకు తీసుకొస్తలేరు? ఆ సిస్టమ్ తీసుకురావాలి. తంబు వేలుముద్రల సిస్టమ్ తీసుకొని వచ్చి ఒక్కసారి వేలు పెడితే డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఆధార్కి సంబంధించి ఇప్పుడు మీ సేవా సెంటర్లోకి పోతాము, అందులో పోయి ఇప్పుడు ఏలు పెడుతున్నాం. ఇప్పుడు ఫోన్ సిమ్ కార్డు తీసుకోవడానికి పోతే ఏలు పెడితే దాని ద్వారా ఆధార్ కార్డు బయటపడుతున్నది, సిమ్ ఇస్తున్నారు. మరి ఈ సిస్టమ్ ఎందుకు తెస్తలేరంటే భయం మొదలైంది. ఎందుకంటే ఎక్కడ ఓడిపోతామో, ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు, బటన్ ఒత్తవచ్చు, అవి ఎక్కడి నుంచైనా మార్చవచ్చు. కానీ ఒక్కసారి ఈ తంబు ద్వారా ఓటేస్తే ఆ ఓట్లను మార్చలేం కదా. అటువంటి సిస్టాన్ని తీసుకొస్తేందుకు భయపడుతున్నారు. సీజేపీ ఆలోచన చేయిర్రి. ఈ వీటి మీద ఒక్కొక్కటి కొద్దిగా రెస్ట్ తీసుకోర్రి, మళ్ళీ స్టార్ట్ చేయర్రి. ఎప్పుడైతే బీహారీలు యూపీలు ఎంటర్ అయ్యారో అప్పుడు కేంద్రం లాగులు దడిచి దిగొచ్చి సెట్ అయింది. మళ్ళీ అదే తరహాలో మళ్ళీ షురూ చేస్తే తవ్వ గరం మీద ఉన్నప్పుడే మళ్ళీ వేయాలి, వేస్తేనే ఇవన్నీ సెట్ అవుతాయి. నిజంగా మీకు సెల్యూటు, గ్రేట్. అసలు ఆ టైప్ ఆఫ్ ఉద్యమం అనేది మామూలు ఉద్యమం చేయలే. వాళ్ళ బుల్లెట్లతోని, రబ్బర్ బుల్లెట్లు, ఇంకేదో చిన్న ఈ ఇనుప ముక్కలు వస్తాయి చూడు, ఒకటేసారి పేలెట్ గన్నా ఏమో, దాని ద్వారా కూడా టియర్ గ్యాసు, వాటర్ కెనాన్లు, ఇన్ని రకాలు కొట్టినా కానీ అవన్నిటికి తట్టుకొని ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మీరు అనుకున్నది సాధించారు కదా. అది గ్రేట్. ఈ రెండింటి మీద కూడా ఆలోచన చేయండి. చేస్తే అందరూ మద్దతు పలుకుతారు, మీకు బ్రహ్మరథం పడతారు. భవిష్యత్తులో దేశాన్ని పరిపాలించే స్థాయికి మీరు రావాలి.